ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియను మరింత విస్తరించేందుకు ఈ ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. ఇప్పటికే 2 దశల్లో ఓటర్ల సమగ్ర సవరణ చేపట్టిన ఈసీ త్వరలో 3వ దశకు సిద్ధమవుతుంది. ఈ దశలో మరో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ప్రక్రియలను ప్రారంభించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇటీవల ఫలితాలు కూడా వెలువడంతో 3వ దశ ఓటర్ల సమగ్ర సవరణ ఎన్నికల సంఘం ప్రారంభించబోతుంది. మొదటి 2 దశల్లో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళ, గోవా, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, లక్షద్వీప్ ఈ ఎస్ఐఏ ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తంగా 99 కోట్ల మంది ఓటర్లలో 60 కోట్ల మంది ఓటర్లకు సంబంధించి వడపోత ప్రక్రియ పూర్తయింది. అలాగే మిగిలిన 40 కోట్ల మంది ఓటర్లకు సంబంధించి 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల 3వ దశ సవరణ ప్రక్రియ ప్రారంభించనున్నారు. నిజానికి ఈ 3వ దశ ఎస్ఐఆర్ కోసం సిద్ధంగా ఉండాలని ఆయా రాష్ట్రాలకు ఎన్నికల అధికారులకు ఈసీ ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన లేఖ రాసింది. అయితే బీహార్, పశ్చిమ బెంగాల్ ఓటర్ల సమగ్ర సవరణపై పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడంతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.